ప్రజాకవి కాళోజీ గారి బయోపిక్కి ఈ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అది కాళోజీ గారి పట్ల వారికి ఉన్న అభిమానము, భక్తి, ప్రేమ, ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయం నాకు తెలియజేస్తుంది. అది మనకు రావడం మా సినిమా కాబట్టి మాకు చాలా సంతోషం. మీరు కూడా రైటర్గా చేస్తూనే ఉన్నారు, ఎన్నో నవలలు రాశారు, ఎన్నో గొప్ప చిత్రాలని తీసుకొని వచ్చారు ప్రొడ్యూసర్గా. ఆయననే ఎందుకు బయోపిక్గా ఎంచుకోవాల్సి వచ్చింది? ఇప్పటి యువతరానికి కానీ అంతకుముందు తరానికి కానీ ఎవరికి తెలియదు కాళోజీ నారాయణరావు అంటే. ఆ రంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళే సెప్టెంబర్ 9th, నవంబర్ 13th ఆయనను గుర్తు చేసుకుంటారు, కానీ మిగతా ఎవరు అసలు పట్టించుకోరు. ఇట్లాంటి వ్యక్తి జీవిత చరిత్రను తీసి మనం మళ్ళీ ఒకసారి యువతను ప్రేరేపించాలన్న ఉద్దేశంతో తీసి నంది అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి గద్దర్ అవార్డు తీసుకొస్తున్నారు. రెండిట్లు అంటే మీ ఎక్స్పీరియన్స్ సార్, ఉమ్మడి అప్పుడు నంది అవార్డు, ఇప్పుడు వేరే రాష్ట్రం అయిన తర్వాత గద్దర్ అవార్డు. నంది అవార్డు వచ్చింది నా పుస్తకానికి అండి, సినిమా రంగానికి సంబంధించిన పుస్తకం మీదనే. నా సినిమా సెన్సార్ అయిపోయిందో అన్న పుస్తకానికి నంది అవార్డు వచ్చింది 2014కి. ఇప్పుడు 2023లో ఇది సినిమా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సార్ మీరు చెప్పండి, సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్ళడం అనేది కరోనా తర్వాత చాలా కష్టతరమైన పని అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఈ ప్రభావాలను కానీ ఈ స్కేల్ని కానీ మీరు ఎలా చూస్తారు సార్? మార్కెటింగ్ దగ్గర మేము అంత సక్సెస్ కాలేకపోయాం. చాలా మందికి చూపించాము, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు, సినిమా స్టూడియో ఓనర్స్ వాళ్ళకి, కానీ ఎవరు రిలీజ్ విషయంలో మాకు సహాయం చేయలేదు. ఉచితంగా బడి పిల్లలకు చూపించాం, అది అద్భుతమైన స్పందన వచ్చింది. గొప్పగా కాళోజీ నారాయణరావు గురించి మాకు అర్థమైంది. అంత గొప్ప దేశభక్తుడిని మేము ఇన్ని రోజులు తెలుసుకోలేనందుకు బాధపడుతున్నామని అట్లా